హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. టైం చేంజ్ అనేసి ఎందుకురా మమ్మల్ని దొబ్బతా ఉండవు అనేసి మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా గీతా ఎల్ఎల్బి సీరియల్ కూడా టైం అయితే స్లాట్ అయితే వచ్చేసింది కదా. ఆ స్లాట్ వల్ల జరిగిన అనార్థాలు, అలాగే టైం చేంజ్ అవ్వడం వల్ల జరిగిన అనార్థాలు ఆల్రెడీ మన వీడియోలో అయితే వస్తానే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇది ఆగేదిలాగా లేదు, ఎందుకంటే ఇంకొక సీరియల్ నువ్వు ఉంటే నా జత కానీ సీరియల్ కూడా వస్తుంది. అది ఏ టైంకి వస్తుంది అనేసి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. అది 10 o'clock అయితే వస్తుంది. అది ఆల్రెడీ రీమేక్ సీరియల్ కాబట్టి 10 o'clock వస్తుంది. నేను గీతా ఎల్ఎల్బి ఆల్రెడీ 9:30కి వస్తుందని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఒకవేళ మనకి ఈ సీరియల్ కానీ 15 రోజులు అయింది ఇప్పటికి, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టార్ట్ అయ్యి ఆ 15 రోజులు హోల్డ్ చేసింటే మనకి ఎలా ఉండేది అనేసి ఒక చిన్న అనాలిసిస్ అయితే చేద్దామనేసి నేను ఈ వీడియో చేస్తాను. ఆ 15 రోజులు ఆగింటే గీతా ఎల్ఎల్బిని వచ్చి సేమ్ యాస్టీస్గా 1 o'clock వేసేసి మళ్ళా బ్రహ్మముడిని వచ్చి 7:30కి అలాగనే ఉంచేసి ఇప్పుడు మనకి ఇది ఉంది చూడండి, ఏది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకవేళ 9:30 స్లాట్కి వేసినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడాలి, నేను ఖచ్చితంగా సీరియల్ని చూడాలి అనేసి అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఆ సీరియల్ చూసింటారు. ఎందుకంటే ఇప్పుడు అర్బన్లో వచ్చి 9 వస్తాను టీఆర్పీ. అక్కడ కూడా మనకి 9 అర్బన్లో, అర్బన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని సిటీస్ని, మెయిన్ సిటీస్ని అర్బన్ అంటారు. అక్కడ కూడా 9:30కి వేసింటే అర్బన్లో వచ్చే రేటింగ్ అక్కడ వచ్చింది ఖచ్చితంగా. బ్రహ్మముడిని యాస్టీస్కి 7:30కి పెట్టేసినా సరిపోయింది. అసలు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చేది కదా. ఈ టైం చేంజ్ గురించి మాట్లాడాల్సిన లేదు. అలాగే సత్యభామని ఒకవేళ సత్యభామ ఫ్యాన్స్ ఇంకో 7 వస్తూ ఉంది 9:30 స్లాట్లో. ఒకవేళ ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ 6 o'clock వేసి బ్రహ్మముడిని యాస్టీస్గా మార్చేసినా సరిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ ఇంక 10 గంటలకు పోతా ఉంది సోమవారం నుంచి అటు తిరిగి. ఆ విధంగా మార్చేసింటే అసలు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు, అంతా సవ్యంగా జరిగేది. కానీ ఎందుకు ఈ విధంగా చేసేసి మొత్తం టీఆర్పీని అందరినీ జనాలంతా అల్లకొల్లాలని చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఏ సీరియల్ ఏ టైంలో వచ్చింటే బాగుండేదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.